నమస్తే అండి. కూరగాయల్లో రారాజు ఈ వంకాయ. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకోసంగా ఈరోజు బజ్జీలు చేసేదానికోసంగా లేత వంకాయలను తీసుకొచ్చాము. వీటిని శుభ్రంగా కడిగి తుడిసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వంకాయలను నీటిలో శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాము. 1 కప్పు శనగపిండి, కొన్ని ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం త్వరగా వంకాయలతో బజ్జీ చేసుకోవచ్చు. ఈ వంకాయల్ని తీసుకొని ఆ విధంగా నిలువుటికి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని లోపల పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల నూనెలో 50% దాకా వేయించుకోవాలి. ఈ విధంగా వంకాయల నూనెలో వేయించుకున్నందువల్ల పచ్చి అంతా పోతుంది, బజ్జీలు టేస్టీగా వస్తాయి. చూడండి, నూనెలో వేయించుకున్నాం. వీటిని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ వంకాయలు తీసి పక్కన పెట్టుకోండి. మనం వంకాయలో స్టఫ్ చేసుకునే దానికోసంగా మిక్సీలో మనం కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, ఇందులో తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీలో మెత్తగా వేసుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం బజ్జీ పిండి చేసుకునే దానికోసంగా ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న 1 కప్పు పిండిని అందులో వేసుకోవాలి, శనగపిండిని. ఈ శనగపిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు, కొంచెం వాము తీసుకొని నలిపి అందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా శనగపిండిలో కలుపుకోవాలి. ఈ శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ విధంగా చూడండి, శనగపిండిని ఈ విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోండి. మనం మిక్సీలో వేసుకున్న మసాలాను ఈ వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయలో మసాలా పెట్టి పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటన్నిటికీ అదే విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. వంకాయలతో ఈ విధంగా బజ్జీలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, వంకాయలకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ స్టఫింగ్ చేసిన వంకాయని ఆ విధంగా వేసి బాగా శనగపిండి అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ కాగే నూనెలో వేసుకుంటే మనకు బజ్జీ క్రిస్పీగా వస్తుంది. ఈ వంకాయల నూనెలో కాగితే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వంకాయ బజ్జీలను నూనెలో మాడిపోకుండా ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ వంకాయలతో ఇలా బజ్జీలు చేసుకొని తింటే మిర్చి బజ్జీల కంటే చాలా రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బజ్జీలు వేగినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మనం ప్రతిసారి మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం. ఆ విధంగా కాకుండా ఈ విధంగా వంకాయతో కానీ బజ్జీలు వేసుకోగలిగితే మనకు బయట బండి మీద అమ్మే వంకాయ బజ్జీల కంటే కూడా ఇంట్లో చేసుకున్నట్టు ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వంకాయ బజ్జీలు మాడిపోకుండా ఆ విధంగా తిప్పుకోవాలి. చూడండి, బజ్జీలు వేగినాయి.
వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వంకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈవినింగ్ టైంలో బజ్జీలు చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటివి చేసుకొని తిని అందరూ ఎంజాయ్ చేయండి. నమస్తే.